ఓ 3-4 పోటీ పడేటువంటి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళల్లో ఎన్నుకోండియా, మీరు ఎన్నుకున్నటువంటి వాళ్ళు మిగతా ముగ్గురు అయితే ముగ్గురు, నలుగురు అయితే నలుగురు కూడా సపోర్ట్ చేయాలి అనే ఒక డెమోక్రటికల్ ప్యాటర్న్ ఎంపిక అనేది ఉండదా? ప్రాంతీయ పార్టీలు ఇంకా జరగని అంశాల గురించి మనం మాట్లాడుకోవడం దాని గురించి చేస్తారు సార్. ఈ అభ్యర్థులు ఒకరు ఇద్దరు ఉంటారు, ఇద్దరిని పట్టుకొని ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఆ సీట్లు మార్పు అనేది వస్తా ఉంది అనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ అభ్యర్థి ఇంతవరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతో సంబంధాలు కొనసాగించలేదనే కదా వాళ్ళని తీసేయాలని అనుకుంటా ఉండేది. దానికి కూడా అది ముందు చూసుకోవాలి కదా. ఎందుకు నువ్వు సంబంధాలు కొనసాగించట్లేదని 4-5 సార్లు చెప్పి నువ్వు చేయలేదు అంటే బాగుంటది. కానీ చివరి నిమిషంలో అసలు కనీసం ముఖ్యమంత్రి కలవరు, బయట నుంచి బయట పొమ్మనమంటారు అంటే వస్తున్నటువంటి అసంతృప్తి కదా. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారు, నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఎవడో సర్వేలు చేశారంటే ఆ సర్వేలు బేస్ చేసుకుని చేస్తారంటే నా సత్తా ఏంటో చూపెడతానంట. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? ఒక నిమిషం సార్, నేను కూడా ఇంతవరకు సీఎం వల్లనే ఉన్నాను. కాపు రామచంద్రారెడ్డి గారు ముందే పిఏతోనో, నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఓఎస్డి గారితోనో లేకుంటే పిఏతోనో మాట్లాడాలి. మాట్లాడకుండా ఊరికి వచ్చి ఆఫీస్లో కూర్చొని నన్ను కలవలేదు అని ఒకరి మీద అభాండం వేసి వెళ్ళిపోవడం అనేది తప్పు. ఎందుకనంటే కాపు రామచంద్రారెడ్డి గారు చాలా 2009 ఎలక్షన్లలో ఎక్కడున్నారు, ఆయనకు ఏ విధంగా టికెట్ వచ్చిందో నాకు అంతా తెలుసు. కాపు రామచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడారు అనే విషయం పొద్దుటి నుంచి అక్కడే ఉన్నాడు. పిలువకు నేనేమంటానంటే, మీకు ఆ విషయం తెలిసింది, అభాండాలు వేయాలి కాబట్టి వేసిపోతానంటే దానికి ఇంకా మనం ఏం చేయలేము. కానీ మాట్లాడాల్సిన అవసరం, కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఎవరికైతే టికెట్లు నిరాకరిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళకు సముదాయించిన తర్వాతే చెప్తా ఉన్నారు. ఈయన ముందే ఒక కోడి ముందే కూసిందంట, కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఈయనకు తెలిసింది కాబట్టి తద్వారా ఏదో బయటకు వచ్చి మాట్లాడమే కానీ ఆయన అడగలేదు. వచ్చారు, పార్టీ పెద్దలతో మాట్లాడారు, సీఎం గారితో కూడా మాట్లాడడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అవకాశం రాకముందే ఆయన బయటకు వచ్చి చెప్పారు. దానికి ఇంకా ఆయన చెప్పిన దానికి మనం ఏం చెప్పలేం. కానీ రామచంద్రాపురం, కళ్యాణదుర్గం ఆయనకి వాళ్ళ ఆవిడికి, అందుకనే అన్న తేడా వచ్చిందా సార్? నేనేమంటానంటే, మనం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించింటే 3 సార్లు 2009లో 2012లో మళ్ళా బై ఎలక్షన్లలో గెలిచారు, 2014 ఓడిపోవడం జరిగింది, 2019లో గెలవడం జరిగింది. 2024కు ఆయన స్థానికంగా ఉండే సమస్యల పట్ల ఆయన ఏ విధంగా ఉన్నారు ఏంటి అనే దాని మీద ఆ ప్రజా సమస్యలను తెలుసుకొని దాని ద్వారా అతనికి కాకుండా ఇంకొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ఆయన కూడా మంచి సముచితమైన స్థానం కల్పిస్తామంటుంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే సీటే కావాలి. పార్టీ ఒక దృష్టి పెట్టుకొని ముందు అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాలి కదా. ఆ గెలిపించుకునే క్రమంలో నీకు ఈ విధంగా లేదు అన్నప్పుడు ఆ వెంటనే ఈగో ఫీల్ అయితే ఇంకా మనం దానికి ఏం చేయలేము. ఇలాంటి వాళ్ళు వెళ్తా ఉంటారు, ఈగో ఫీల్ అయితే దానికి మనం ఏం చేస్తాం? సుశితమైన కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ పనిచేయాలని అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి పదవులే ముఖ్యం అనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతా ఉంటారు. ఇట్లాగే మొన్న తెలంగాణలో వరుసనే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ కి వలస వెళ్ళారు, బీజేపీ నుంచి కూడా వెళ్ళారు, పట్టించుకోలేదు. ఆ పార్టీలో మేమే గెలుస్తామన్నారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి ఈ వలసలు వెళ్ళిన వాళ్ళ పార్టీ గెలిచింది, వలసలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళని కోల్పోయిన చోట్లన బీఆర్ఎస్ అక్కడ చతికిల పడింది. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి